నా ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం. ఒక చిన్న చీమ, ఒక పెద్ద తుఫాన్, ఎవరూ నమ్మని సమయంలో ఆమె చూపిన తెలివి అడవిని ఎలా రక్షించింది. ధైర్యం, ఐక్యత, దయ కలిసిన ఈ హృదయాన్ని హత్తుకునే కథను చివరి వరకు చూడండి. ఒక అందమైన అడవిలో పెద్ద బోరింజ చెట్టు కింద చీమల కాలనీ ఉండేది. ఆ కాలనీలో చిట్టి అనే చిన్న చీమ ఉండేది. చిట్టి మిగతా చీమల కంటే చాలా చిన్నది, కానీ చాలా తెలివైనది మరియు ధైర్యవంతమైనది. ప్రతిరోజూ ఉదయం అన్ని చీమలు తమ పనుల్లో మునిగిపోయేవి. కొన్ని చీమలు ఆహారం వెతుకుటకు వెళ్లేవి, కొన్ని గూడు నిర్మాణంలో సహాయపడేవి, మరికొన్ని పిల్లల చీమలను చూసుకునేవి. కాని చిట్టి ఎల్లప్పుడూ కొత్త అన్వేషణలు చేయాలని అనుకునేది. చిట్టి, రాణి చీమ అరిచింది, నీవు ఎందుకు మిగతా చీమలతో కలిసి పని చేయకుండా ఇలా తిరుగుతున్నావు? చిట్టి గౌరవంగా తల వంచి చెప్పింది, రాణిమ్మ, నేను మన కాలనీకి మేలు చేసే కొత్త మార్గాలను వెతుకుతున్నాను. రాణి చీమ నవ్వుతూ చెప్పింది, అది మంచిది, కాని మొదట నీవు మన సాంప్రదాయ పద్ధతులను నేర్చుకో. ఒకరోజు చిట్టి అడవిలో తిరుగుతుండగా ఆకాశంలో నల్లటి మేఘాలను చూసింది. గాలి వేగంగా వీస్తోంది మరియు వర్షం రాబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయ్యో, చిట్టి చిన్నగా మాట్లాడింది, ఇది సాధారణ వర్షం కాదు, ఇది పెద్ద తుఫాను కాబోతుంది. చిట్టి వేగంగా కాలనీకి పరుగెత్తింది. అక్కడ చేరుకున్నప్పటికీ ఇతర చీమలు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. అందరూ వినండి, చిట్టి అరిచింది, పెద్ద తుఫాను వస్తుంది. మనం వెంటనే మన గూడును బలపరుచుకోవాలి. కాని పెద్ద చీమలు చిట్టి మాటను పట్టించుకోలేదు. అది చిన్న చీమ, ఒక పెద్ద చీమ చెప్పింది. దానికి ఏం తెలుసు? రాణి చీమ అయితే చిట్టి మాటలను గమనించింది. చిట్టి, నీవు చెప్పేది నిజమేనా? ఆమె అడిగింది. అవును రాణిమ్మ, చిట్టి దృఢంగా చెప్పింది. నేను ఆకాశంలో చీకటి మేఘాలను చూశాను. గాలి దిశ మారుతోంది మరియు పక్షులు వేగంగా తమ గూళ్లకు వెళ్లిపోతున్నాయి. రాణి చీమ చిట్టి మాటలను విన్న తర్వాత దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. చిట్టి, నీవు ఏం చేయాలని అనుకుంటున్నావు? చిట్టి తన నా మెదడుని పూర్తిగా ఉపయోగించుకుని చెప్పింది. రాణిమ్మ, మనం 3 పనులు చేయాలి. మొదట, మన ప్రధాన గూడు ప్రవేశ ద్వారాలను మట్టితో మూసివేయాలి, కాని గాలి రాకపోకలకు చిన్న రంధ్రాలు వదిలిపెట్టాలి. రెండవది, మన ఆహార నిల్వలను భూమిలో లోతుగా దాచాలి. మూడవది, మన పిల్లలను మరియు గుడ్లను అత్యంత సురక్షితమైన లోతైన గదుల్లో ఉంచాలి. రాణి చీమ ఆశ్చర్యపోయింది. ఇంత చిన్న చీమ ఇంత మంచి ప్రణాళిక ఎలా చేసింది? అది మంచి ప్రణాళిక, రాణి అడిగింది. కాని ఇంత తక్కువ సమయంలో ఇదంతా ఎలా చేస్తాం? చిట్టి నవ్వుతూ చెప్పింది. రాణిమ్మ, మనందరం కలిసి పనిచేస్తే ఏదైనా సాధ్యం. చిట్టి యొక్క నాయకత్వంలో మొత్తం కాలనీ వేగంగా పనిచేయడం మొదలుపెట్టింది. చిట్టి ప్రతి చీమకు నిర్దిష్ట పనులు కేటాయించింది. బలమైన చీమలు గూడు ప్రవేశాలను మట్టితో మూసేవి, వేగంగా పరిగెత్తగల చీమలు ఆహారాన్ని లోతైన గదుల్లో నిల్వ చేసేవి, జాగ్రత్తగల చీమలు పిల్లలను మరియు గుడ్లను సురక్షిత స్థలాలకు తరలించేవి. చిట్టి స్వయంగా అన్ని పనులను పర్యవేక్షిస్తూ అవసరమైన చోట సహాయం చేసేది. దాని చిన్న పరిమాణం వల్ల అది సన్నని చోట్ల కూడా వెళ్లగలిగేది మరియు సమస్యలను గుర్తించగలిగేది. గంట తర్వాత ఆకాశంలో మెరుపులు మొదలయ్యాయి. గాలి వేగంగా వీచింది మరియు మొదటి వర్షపు చుక్కలు పడడం మొదలయ్యాయి. అందరూ లోపలికి రండి, చిట్టి అరిచింది. తుఫాను మొదలైంది. ఆ రాత్రంతా భయంకరమైన తుఫాను కొనసాగింది. గాలి వేగంగా వీచింది, వర్షం కుండపోతగా కురిసింది మరియు ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి. గూడు లోపల అన్ని చీమలు భయంతో ఉన్నాయి. కాని చిట్టి యొక్క ప్రణాళిక పని చేస్తోంది. గూడు ప్రవేశాలు మట్టితో మూసి ఉన్న కారణంగా వర్షపు నీరు లోపలికి రాలేదు. ఆహారం సురక్షితంగా లోతైన గదుల్లో ఉంది. పిల్లలు మరియు గుడ్లు కూడా భద్రంగా ఉన్నాయి. చిట్టి, రాణి చీమ చెప్పింది, నీ దూరదృష్టి మరియు ప్రణాళిక వల్ల మనమందరం సురక్షితంగా ఉన్నాం. చిట్టి వినయంగా చెప్పింది, రాణిమ్మ, ఇది నా ఒక్కరి కృషి కాదు, మనమందరం కలిసి పనిచేసిన ఫలితం. తెల్లవారేసరికి తుఫాను ఆగిపోయింది. సూర్యుడు మేఘాల వెనుక నుండి వచ్చేశాడు మరియు అడవి శాంతంగా మారింది. చీమలు జాగ్రత్తగా బయటికి వచ్చి చుట్టూ చూశాయి. చెట్లు విరిగిపోయాయి, ఆకులు చెల్లాచెదురుగా ఉన్నాయి.
మరియు చాలా చోట్ల నీరు నిలిచి ఉంది. అయ్యో, ఒక చీమ అరిచింది. మన పొరుగు పక్షుల గూళ్ళు పడిపోయాయి. మరియు అక్కడ చూడండి, మరొక చీమ చెప్పింది, ఒక చిన్న కుందేలు నీటిలో చిక్కుకుపోయింది. చిట్టి వెంటనే చర్య తీసుకుంది, మనం వారికి సహాయం చేయాలి. ఇది మన గుణం. చిట్టి యొక్క నాయకత్వంలో చీమలు తమ పొరుగువారికి సహాయం చేయడం మొదలుపెట్టాయి. వారు పక్షుల గూళ్లను మళ్లీ నిర్మించడంలో సహాయపడ్డాయి, చిన్న కుందేలును నీటిలో నుండి రక్షించాయి, ఇతర చిన్న జీవులకు తాత్కాలిక ఆశ్రయం అందించాయి, తమ అదనపు ఆహారాన్ని పంచుకున్నాయి. ఈ చర్యలను చూసిన అడవిలోని అన్ని జీవులు చీమల దయ మరియు ఔదార్యానికి మురిసిపోయాయి. చీమలు ఇంత మంచివారని మాకు తెలియదు, ఒక పక్షి చెప్పింది. అవును, ఒక పిట్ట చెప్పింది. వారు నిజంగా గొప్ప హృదయం కలిగిన జీవులు. కొన్ని రోజుల తర్వాత అడవిలోని అన్ని జీవుల ప్రతినిధులు చీమల కాలనీకి వచ్చాయి. వారు చిట్టిని కలవాలని అన్నాయి. చిన్న చీమ చిట్టికి తాబేలు చెప్పాడు, నీ దూరదృష్టి మరియు నాయకత్వం వల్ల అడవిలోని చాలా జీవులు రక్షించబడ్డాయి. మేము నిన్ను అడవి రక్షకురాలు అని గౌరవించాలనుకుంటున్నాము. చిట్టి చీమ నవ్వుతూ చెప్పింది. తాబేలు, నేను ఏమీ విశేషం చేయలేదు. నేను కేవలం మన అందరికీ మేలు జరగాలని అనుకున్నాను. అదే నీ గొప్పతనం అని తాబేలు చెప్పాడు. నీవు నిజమైన నాయకురాలివి. రాణి చీమ చిట్టి యొక్క మంచి పనులు గమనించింది. ఆమె చిట్టిని తన దగ్గరకు పిలిచి చెప్పింది, చిట్టి, నీ తెలివి, ధైర్యం మరియు దయ నన్ను బాగా ప్రభావితం చేశాయి. నేను నిన్ను మన కాలనీ యొక్క ముఖ్య సలహాదారు అని నియమిస్తున్నాను. చిట్టి ఆశ్చర్యపోయి చెప్పింది, కానీ రాణిమ్మ, నేను ఇంత చిన్నదానిని. ఈ గొప్ప బాధ్యతకు నేను తగినదానినా? రాణి చీమ నవ్వుతూ చెప్పింది, చిట్టి, పెద్దగా ఉంటేనే గొప్పవాళ్లం కాదు, మంచి మనసు ఉంటేనే గొప్పవాళ్లం. కొత్త బాధ్యతలతో చిట్టి ఇంకా ఎక్కువ ఆశ్చర్యకరమైన ప్రణాళికలను చేయడం మొదలుపెట్టింది. అడవిలోని అన్ని జీవులతో స్నేహబంధం నిర్మించడం, వర్షాకాలంలో మరియు ఎండాకాలంలో అందరికీ సహాయపడే వ్యవస్థలను రూపొందించడం, చిన్న జీవులకు విద్య నేర్పే పాఠశాలను స్థాపించడం, అడవిని మరింత అందంగా మరియు సురక్షితంగా చేసే ప్రాజెక్టులను ప్రారంభించడం. చిట్టి యొక్క కొత్త ఆలోచనలను విన్న రాణి చీమ చాలా సంతోషించింది. చిట్టి, నీ కలలు అందరికీ మేలు చేస్తాయి. సంవత్సరాలు గడిచిన తర్వాత చిట్టి అడవిలో అత్యంత గౌరవనీయమైన జీవిగా మారింది. దాని కథ మొత్తం అడవిలో ప్రసిద్ధమైంది మరియు చిన్న జీవులందరూ దాని నుండి ప్రేరణ పొందేవి. చిట్టి ఎల్లప్పుడూ చెప్పేది, మనం ఎంత చిన్నవారై ఉన్నా మన హృదయంలో ప్రేమ మరియు దయ ఉంటే మనం అందరినీ రక్షించగలం మరియు మంచి మార్పులను తీసుకురాగలం. ఈ కథ మనకు నేర్పేది, పరిమాణం పట్టింపు లేదు, మనసు మాత్రమే ముఖ్యం. ముందుగా ఆలోచించడం మరియు ప్రణాళిక చేయడం చాలా ముఖ్యం. సమైక్యంగా పనిచేస్తే అసాధ్యమైనది కూడా సాధ్యం. ఇతరులకు సహాయం చేయడం మన మూల స్వభావం. చిన్న చర్యలు కూడా గొప్ప మార్పులను తీసుకురావచ్చు. అందువల్ల చిన్న చీమ చిట్టి అడవిలో ఎల్లప్పుడూ గుర్తు చేసుకోబడేది మరియు దాని కథ తరతరాలుగా చెప్పబడుతూ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని తెలుగు కథల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.